జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ఇప్పుడు విరాట పర్వంలో ఉన్నాం కదా. పాండవులు, ద్రౌపది అందరూ కూడా విరాట రాజ్యంలో రకరకాల పేర్లతో రకరకాల కొలువుల్లో చేరిపోయారు. సో ఈరోజు మనం ఈ పాండవులు కానీ ద్రౌపది కానీ అసలు విరాట పర్వంలో ఎలా ఉన్నారు, ఒకరినొకరు ఎలా మాట్లాడుకునేవారు, ఒకరికి ఒకరు ఏ విధంగా సహాయం చేసుకునేవారు, వాళ్ళు ఏ విధంగా దూరంగా ఉన్నా కూడా అంత ప్రేమతో ఎలా ఉండగలిగారు అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. మనం ఈ రోజుతో మనకు విరాట పర్వం మొదటి ఆశ్వాసం అయిపోయింది. ఈరోజు మనం రెండో ఆశ్వాసంలోకి వచ్చేసాం. వీళ్ళు విరాట పర్వంలోకి వచ్చింది మొదలు ధర్మరాజు కంకుబట్టు విపరీతమైనటువంటి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మారిపోతాడు మనకి విరాటరాజుకి. ఎప్పుడు ఏ సలహా కావాలన్నా, ఏ సూచనలు కావాలన్నా ఆయన్నే అడుగుతుంటాడు. రాజకీయంగా ఏమైనా చేయాలన్నా, లేదా ప్రజలకు ఏమైనా పథకాలు తీసుకురావాలన్నా, ప్రజలు మెప్పు పొందేలా చేయాలన్నా, ప్రజల్లో దారిద్ర్యం పోవాలన్నా, ఇలాంటి ఏ సమస్య ఉన్నా అది రాజు యొక్క విధికి సంబంధించి కానీ, ఇంకా ఎలాంటి ధర్మానికి సంబంధించినటువంటి సమస్య ఉన్నా, ఇంకా ఎలాంటిది ఉన్నా కూడా ఆయన కంకుబట్టు మీద డిపెండ్ అవుతూ ఉంటాడు. ఆయనను అడుగుతూ ఉంటాడు, మంచి మంచి సలహాలు ఇస్తుంటాడు. రాజు ఒకప్పటికన్నా కూడా సుభిక్షంగా రాజ్యపాలన చేస్తుంటాడు. అయితే మరి ఈ కంకుబట్టు ఎక్కువగా పాచికలు ఆడుతుంటారు. విరాటరాజు కంకుబట్టు ఎక్కువగా పాచికలు ఆడుతుంటాడు. దాదాపు ఎప్పుడు ఆడినా కూడా రాజుతో ఆడుతున్నాను అని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కంకుబట్టు ఆడేవాడు. ఎందుకంటే పాచికలు ఆడడంలో ధర్మరాజు దిట్ట. అప్పుడంటే మాయాజూదంలో ఓడిపోయాడు, కానీ సాధారణంగా అయితే పాచికలు ఆడడంలో దిట్ట. కాకపోతే రాజుతో ఆడేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకొని ఆడేవాడు. ధర్మరాజు గెలిచినప్పుడు విరాటరాజు ఇచ్చినటువంటి ధనం కానీ, వస్త్రాలు కానీ ఏమైనా ఉంటాయి కదా, వాటిని మెల్లగా తన తమ్ములకు చేరవేసేవాడు. ఎందుకంటే ఇప్పుడు ధర్మరాజుకు వచ్చినంత ధనం మిగతా వాళ్ళకు రావట్లేదు కాబట్టి వాళ్లకు మెల్లగా ధనం అంతా చేరవేసేవాడు. ముత్యాల హారాలు కానీ ఏమైనా ఉన్నా, రాజు ఏమి ఇచ్చినా కూడా అవి ఎవరికి తెలియకుండా, వీళ్ళు మారు పేర్లు పెట్టుకున్నారు కదా ఎవరికి వాళ్ళు, ఆ మారు పేర్లతో పిలుచుకుంటూ వాళ్ళకి ఇచ్చేవాడు. ఇక తర్వాత బృహన్నల విషయానికి వస్తే ఉత్తరకు చాలా చక్కగా అతను నేర్పిస్తుంటాడు, నాట్యం నేర్పిస్తుంటాడు. ఆ నాట్యంలో కూడా ఆమె ఉత్తర చాలా అంటే భయభక్తులతో ఆమె నేర్చుకుంటూ ఉంటుంది. అక్కడ రాజు ఆమె నృత్యం చేసిన ప్రతిసారి రాజు కానీ మహారాణి కానీ అపూర్వమైనటువంటి నగలు అవి అతనికి ఇచ్చేవాడు. అతను అంతఃపురంలోనే ఉంటూ ఎక్కువగా ద్రౌపదిని కనిపెట్టుకొని ఉండేవాడు. ఎందుకంటే అతనికి మాత్రమే ద్రౌపది వరకు వెళ్ళడానికి రావడానికి ఎక్కువగా వెసులుబాటు ఉండేది కాబట్టి ద్రౌపదిని ఎక్కువగా కనిపెట్టుకుంటూ చూసేవాడు. నాట్యం అవి నేర్పించేవాడు. ఇటు ఉత్తర కానీ మహారాణికి సంబంధించి కానీ నాట్యం ఏదైనా చేయాలని అంటే ఒక నాట్య గురువుగా ఇంట్లో మనిషిగా కలిసిపోయి అంతఃపురంలో ఉంటుంటాడు అర్జునుడు. ఇక నకల సహదేవుల విషయానికి వస్తే ఒకరు అశ్వపాలకులుగా, మరొకరు అంటే గొల్లవాడిగా ఆవులు మేస్తున్నారు కదా. అసలు సహదేవుడు చెయ్యి పడిన తర్వాత గోవులు తామర తంపలుగా పెరిగిపోతుంటాయి. అసలు అంటే ఎలాంటి గొడ్డువైన గోవు కూడా పాడి పశువుగా మారుతుంటుంది. అంటే ఆయన చేతిలో ఉన్నటువంటి అద్భుతం అలా ఉంటుంది. రోజు రోజుకి పశు సంపద అనేది పెరిగిపోతుంటుంది. అద్భుతంగా అతను కీర్తిస్తూ ఉంటాడు. ఇక నకులుడి విషయానికి వస్తే కూడా అశ్వాలను చాలా అద్భుతంగా ట్రైన్ చేస్తూ ఉంటాడు. అంటే ఒక యుద్ధం అంటూ వస్తే అశ్వాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయన్నట్టుగా చూస్తుంటాడు. అంటే వీళ్ళందరి పనితీరు అంతా కూడా విరాటరాజు మెచ్చుకునేలా కొనసాగుతూ ఉంటుంది. భీముడి గురించి చెప్పలేదు అనుకోకండి, ఇప్పుడు భీముడి గురించి చెప్తాను. 4 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే శరతృతువు, అది బ్రహ్మోత్సవ సమయం నడుస్తుంటుంది. ఆ సమయంలో దేశాల నుండి ఆ రోజుల్లో ఏంటంటే వస్తాదులకు పోటీలు జరిగేవి. ఎవరైతే ఈ మల్లులు ఉంటారో వాళ్ళకు యుద్ధాల పోటీలు జరిగేవి. అందులో ఒక మల్లుడు వచ్చాడనమాట. అతడు ఏంటంటే అప్పటికే చాలా దేశాలను జయించి ఉన్నాడు. ఆ మల్లు విద్యకు సంబంధించి కుస్తీ జరుగుతున్నటువంటి ప్రాంతం ఉంటుంది. రాజు ఒక సైడ్ కూర్చుంటాడు, అతని పక్కనే కంకుబట్టు కూర్చుంటాడు, మరోవైపు రాణి వాళ్ళంతా కూర్చుంటారు, సాధారణ ప్రజలు ఉంటారంటే అంటే మధ్యలో ఈ పోటీ అంతా జరుగుతుంటుంది అనమాట. ఎంతమంది ఆ విరాట రాజ్యంలో ఉన్నటువంటి వస్తాదులు మల్లులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అతను ఓడిస్తుంటాడు. అసలు ఎవ్వరు కూడా ఒక నిమిషం పాటు కూడా అతని ముందు నిలవలేకపోతుంటారు. దానితో అసలు విరాట రాజుకు తల కొట్టేసినట్టు అవుతుంది. ఏంటి, నేను నా రాజ్యంలో
ఇంతమంది మల్లులు ఉన్నారు, ఇంతమంది వస్తాదులు ఉన్నారు, కానీ ఏమి లాభం, ఒక్కరంటే ఒక్కరు కనీసం కాసేపు కూడా చేయలేకపోతున్నారు ఏంటి అని విరాటరాజు తలదించుకొని ఉంటాడు. సో విరాటరాజు తలదించుకున్నది గమనించినటువంటి కంకుబట్టు అంటే ధర్మరాజు ఏం చేస్తాడంటే, అయ్యా మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. నేను ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వల్లలుడిని చూశాను. అతడు చాలా గొప్పగా మల్లు విద్య చేయగా నేను చూశాను. ఎందుకు మీరు అతన్ని పిలవకూడదు, అతను ఏమైనా ఇతన్ని ఓడిస్తాడేమో ఒకసారి చూస్తారా అంటాడనమాట. దానితో సరే అని చెప్పేసి విరాటరాజు వలలుడికి భీముడికి కబురు పంపుతాడు. సో భీముడు వచ్చి ఏదైతే పోటీ జరుగుతుందో ఆ పోటీ ప్రాంతంలో విరాటుడు ఉన్నటువంటి ప్లేస్కి వచ్చి ఆయన ముందు నిల్చొని ఉంటాడు. విరాటుడు ఇలా అంటాడు, ఇక్కడ మల్లులందరూ ఓడిపోతున్నారు, అతన్ని ఎవరు కూడా ఓడించలేకపోతున్నారు, ఇది రాజ్యం పరువుకు సంబంధించినటువంటి విషయము, వలలుడా నువ్వేమైనా చేయగలుగుతావా, అతన్ని ఏమైనా ఓడించగలుగుతావా అని అడుగుతాడు అనమాట. వెంటనే వల్లుడు అంటే భీముడు కంకుబట్టు వైపు ధర్మరాజు వైపు చూస్తాడు. చూసి అన్నా నేను చెయ్యనా అన్నట్టుగా సైగ చేస్తాడు. దానికి ధర్మరాజు కళ్ళతోనే చెయ్యి అని సైగ చేయగానే ఇక రంగంలోకి దిగుతాడు. నిజానికి భీముడికి ఆ మల్లుని ఓడించడం చిటిక వేసినంత సులువు, కానీ ఎంతసేపు చేస్తాడంటే మెల్లగా కింద పడుతూ పైన పడుతూ అతన్ని కొడుతూ లేస్తూ అతనితో కొట్టించుకుంటూ ఈ మల్లు విద్యకు సంబంధించి చాలా చక్కగా క్లియర్గా రాశారు. నేను అది ఒకసారి చదువుతాను చూడండి. ఎందుకంటే ఆ సమయంలో మల్లు విద్య అని అంటే ఈ ఉస్తాదులు అనేవాళ్ళు ఏ విధంగా కొట్టుకునేవాళ్ళు, ఏ విధంగా ఉండేది పోటీ అనేది చదివితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అదేంటంటే మల్లులు ఇద్దరు ఏదైతే పోటీ జరుగుతున్నటువంటి ప్రాంతం ఉందో అక్కడికి వస్తారు. ఇద్దరు పరస్పరం ఒకరినొకరు చూసుకుంటారు. కింద ఉన్నటువంటి మన్ను తీసి వాళ్ళ లలాటాలకి రాసుకుంటారు. తలల మీద చల్లుకుంటారు. వాళ్ళ నెత్తి మీద కూడా మన్ను చల్లుకుంటారు. రెండు చేతుల మునివేళ్లతో అంటే కేవలం ఈ చేతుల మునివేళ్ళు మాత్రమే ఒకరికొకరు టచ్ అయ్యే విధంగా పరస్పరం ఒకరి చేతులు ఒకరు కలుపుకుంటారు. కేవలం మునివేళ్ళు మాత్రమే వాళ్ళకి టచ్ అయ్యేలాగా కలుపుకుంటారంట. ఆ తర్వాత ఎడమ జబ్బలు ఇద్దరు చరుచుకుంటారు. ఒక్క రకంగా ప్రతిధ్వనించేలా రెండు తెడలను కొడుతూ పైకి గాలిలోకి లేసి కిందికి దిగుతారు. ఇద్దరు కూడా ముందుకు వంగి ఒక భుజం పైకి ఒక భుజం కిందికి ఉండేట్టుగా ఉంచి వింతగా నిలబడతారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు కలియబడతారు. మొదటగా వలలుడు అంజ మెడ పట్టు పడతాడు. అంటే ఇట్లా మెడ వైపు నుంచి ఒక చెయ్యి ఉంచి ఒక చెయ్యిని ముందుకు ఉండే విధంగా పట్టు పడతారంట. దాన్ని అంజ మేడ పట్టు అంటారంట. ఆ పట్టుతోటే మల్లుడు హతోస్మి అనేటువంటి పరిస్థితి వచ్చేసి అంటే ఓటమిని అంగీకరించే పరిస్థితి వస్తుంది. కానీ వెంటనే మళ్ళీ వల్లుడు అతన్ని కాస్త మెల్లగా వదిలినట్టు చేస్తాడు. అంటే గట్టి పట్టు పట్టకుండా వదిలేస్తాడు. తర్వాత తన రెండు తొడలు తరుచుకుంటూ అతని మీద కడేసి గట్టిగా గుంజి పట్టుకుంటాడు. ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటారు. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ ఉంటారు. అంతేకాని అమాంతంగా ఎత్తుకొని కింద పడేసేటువంటి పని మాత్రము చేయడు వల్లుడు. అతనితో చాలాసేపు కూడా పోటీ పడుతూ కుస్తీ పడుతూ అతన్ని జయించడానికి చూస్తున్న వాడిలాగానే చాలాసేపు ప్రయత్నిస్తాడు. అలా కాసేపు చేసిన తర్వాత ఇంకా వల్లుడు చాలు ఇంతకంటే వీన్ని ఇంకా పొడిగించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వెంటనే రెండు చేతులతో వాడిని పైకి ఎత్తి ఒక్కసారిగా కింద పడేస్తాడు. వాని నోటెంట నెత్తురు కక్కుకుంటూ కింద పడిపోతాడు మల్లుడు. కింద పడగానే వాని శరీరం మీద అంటే వాని నడుము మీద కూర్చొని గట్టిగా సింహంలాగా లంకిస్తాడు. అసలు ఆ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల గుండెలు ఆగిపోతాయా అన్నట్టుగా భీకరమైనటువంటి శబ్దం చేస్తాడు. అసలు ఆ శబ్దం వినగానే ఒక్కసారిగా జనం అంతా కూడా లేచి గల్లు గల్లు అంటూ గట్టిగా అరుచుకుంటూ చప్పట్లు కొడతారు. సో ఇలా సింహనాదాన్ని చేసినటువంటి వలలుని రాజు తన సింహాసనం మీద నుంచి టకటక కిందికి దిగి వచ్చి గట్టిగా కౌగిలించుకొని అద్భుతమైనటువంటి ఆభరణాలు బహుమానాలు ఎన్నో ఆయనకిస్తాడు. కానీ అవన్నీ వలడు అక్కడే పంచిపెట్టేసి ఇంకా తాను ఏమీ చేయలేదు అన్నట్టుగా వంటశాల వైపు వెళ్ళిపోతుంటాడు. సో ఇప్పటికేంటి, ఇలా భీముడు ఇలా ఉన్నాడు, అర్జునుడేమో తన నాట్య విద్యను నేర్పిస్తున్నాడు, సహదేవుడు నకులుడు గుర్రపు స్వారిని కానీ లేదంటే గొల్లవాడిగా ఆవులు కాచుకోవడం కానీ కంకుబట్టుగా ఇటు ధర్మరాజు కానీ వీళ్ళందరూ ఇలా ఉన్నారు. ఇక ద్రౌపది
ఆ మహారాణి దగ్గర ఆమె కనుసన్నల్లో మెసులుకుంటూ ఉంటుంది. అప్పటి వరకు ఆమెకు అలా ఒకరి దగ్గర పని చేయడం తెలియదు. అయినప్పటికీ కూడా ఎలాంటి చిన్న పొరపచ్చాలు కూడా లేకుండా, ఆమె నుంచి ఒక మాట కూడా రాకుండా ఆమె మెసులుకుంటూ ఉంటుంది. ఈ ఐదుగురు వాళ్ళు ఏ పనిలో ఉన్నా, ఎలా ఉన్నా, ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ద్రౌపది ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఏంటి అనేది ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో వెళ్ళి తెలుసుకుంటూ ఉంటారు. ఇలా గడుస్తూ ఉంది. ఇలా గడుస్తుంటే మరి వీళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎంతకాలం తర్వాత వీళ్ళ జీవితాల్లోకి కీచకుడు వచ్చాడో, అసలు ఏం జరిగింది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.